హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు ఎండల వేడికి చల్లగా మజ్జిగ చారు తయారు చేస్తున్నాను. ఇది రైస్లో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను ఆనియన్స్ ఎక్కువ వేసి మజ్జిగ చారు చేస్తున్నాను. ఇది వంటికి చాలా చలువ, తక్కువ సమయంలోనే అయిపోద్ది. 5 మినిట్స్లో చేసేయవచ్చు ఫ్రెండ్స్. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను మజ్జిగ చారు కోసం నేను 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. 2 పెద్ద సైజ్ ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలా. 2 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి. ఈ పెరుగుని బాగా ఇలా బీట్ చేసుకోవాలా. ఇలా బీట్ చేసుకుంటే మాకు దీంట్లో అస్సలు ఉండలు అనేవి ఉండవు మజ్జిగలో. ఈ విధంగా బీట్ చేసుకొని నేను 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. నేను బీట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మజ్జిగ చారు. చూడండి, దీంట్లో అస్సలు గడ్డలు లేకుండా ఈ పెరుగులో ఈ విధంగా బీట్ చేసుకున్నాను. మీకు థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం అంత పల్చగా కాకుండా అంత చిక్కగా కాకుండా చేస్తున్నాను. ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో ఈ విధంగా మీరు మజ్జిగ చారు వేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఇది రైస్లో మీకు నేను దీంట్లో ఆనియన్ ఎక్కువగానే వేస్తున్నాను. ఈ క్వాంటిటీ అయితే నాకు సరిపోద్ది. చూడండి, మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. నేను ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక డబ్రా పెట్టాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఈ ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఈ పోపు దినుసులు యాడ్ చేసుకొని ఈ పోపు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండాకాలంలో ఈ విధంగా మజ్జిగ చారు వేసుకొని తింటే అన్నంలో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో అన్నం అస్సలు తినబుద్ధి కాదు, నోటికి సహించదు. ఇందులోనే నేను ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్, ఈ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆనియన్ మజ్జిగ చారులో ఎప్పుడన్నా కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఈ మజ్జిగ చారులో ఆనియన్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా. ఇది ఎక్కువ ఏం ఫ్రై చేసుకొని అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇది హెల్త్కి కానీ చాలా మంచిది ఫ్రెండ్స్. వంటికి చలవ చేస్తుంది ఈ మజ్జిగ చారు. నేను ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రెండ్స్ నేను ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో సాల్టే వాడండి. సాల్ట్ వాడితే తొందరగా మెల్ట్ అయిపోద్ది దీంట్లో. ఇది ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు తీసుకునే మజ్జిగ పుల్లగా లేకపోతే నేను చెప్తాను ఏ విధంగా చేసుకోవాలనేది. కొంచెం ఈ పుల్లగా అయితేనే మజ్జిగ బాగుంటుంది పెరుగు. దీంట్లో నేను చివరిలో చెప్తాను పుల్లగా లేకపోతే ఏ విధంగా పుల్లగా చేసుకోవాలనేది. చూడండి, ఈ విధంగా ఆనియన్ కొంచెం ఫ్రై అవుతుండగానే నేను కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అవ్వాలా. చూడండి, ఆనియన్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. మీ కలర్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే పసుపు వాసన వచ్చేస్తుంది. చూడండి, నేను కొంచెం యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఇది తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్. చూడండి, ఈ విధంగా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. మీరు కావాలంటే దీంట్లో అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అల్లం ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను అల్లం స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక బాగా బీట్ చేసి పెట్టుకొని ఉన్న ఈ మజ్జిగని యాడ్ చేసుకోవాలా. మీరు ఈ మజ్జిగని యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ కట్టేయండి ఫ్రెండ్స్, లేకపోతే ఈ పెరుగు విరిగిపోద్ది మజ్జిగ. చూడండి, మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. తక్కువ సమయం. ఇందులో కొంచెం మీకు పుల్లగా కావాలనిపిస్తే స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను పుల్లటి పెరుగే తీసుకున్నాను. మీరు పుల్లటి పెరుగు తీసుకోకుంటే 1 స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.